విక్టరీ వెంకటేష్ గారు నటించిన తెలుసు కదా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా గురించి చాలా వరకు చెప్పాలి భయ్య. చాలా చాలా పెద్ద పెద్ద మ్యాటర్లు ఉన్నాయి. సో సక్సెస్ మీట్లు పెట్టేస్తున్నారు. ఇంకా సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ని కొద్దేసే దాదాపుగా 300 crores క్లబ్లోకి చేరిపోతున్న సినిమా. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంత ఘన విజయాన్ని అందిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. సో అలా వైకుంఠపురం సినిమా తర్వాత వెంకటేష్ గారు అదేవిధంగా ఇటువంటి హిట్ కొట్టడం చాలా గ్రేట్ అని చెప్పాల్సిందే. అప్పట్లో అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ చేశారు భయ్య ఫ్యామిలీస్కి. సో అప్పుడు యూత్ కలిశారు, కానీ ఇప్పుడు ఫ్యామిలీస్ కలిసి ఏకంగా సినిమాని జై అని లేపేశారు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే ఇట్లా ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు, కానీ నిరూపించేశారు వెంకటేష్ గారు. సో ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళే స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి వెంకటేష్ గారు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేశారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు. రీసెంట్గా రానానాయుడు అదేవిధంగా సాయంత్రం ఆ సినిమాలు చూశారు కదా, 90mm రాడ్స్. సో అవి చూశాక అంత బోల్డ్ క్యారెక్టర్ చూశాక అసలు వెంకటేష్ గారు సినిమా తీసారో తీయరో ఇంకా ఆయన పని అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరికి ఒక 90mm రాడ్డే మళ్ళీ దింపాడు భయ్య. సో ఇదే కంటిన్యూ అవుతుంటే మాత్రం ప్రతి సంక్రాంతికి ఒక సీక్వెల్తో వచ్చినా కూడా వెంకటేష్ గారికి మినిమం అంటే 100 crores క్లబ్లో చేరిపోతాడు, ఇది మటు పక్క. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఒక సినిమా రాబోతుంది, ఇది మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని టైటిల్తో. ఇదే డైరెక్టరే అనిల్ రావుపూడి గారు. సో ఖచ్చితంగా అయితే ఆ సినిమా కూడా 200 crores కొట్టే అవకాశం ఎక్కువ ఉంది. చెప్పేశారు భయ్య ఆయన, కంటెంట్ మొత్తం ఇదే ఉంటుంది, టెంప్లెట్లు మారుతుంటాయి అంతే, సేమ్ సిచ్యువేషన్స్ క్యారెక్టర్స్ అదే ఉంటాయి, కానీ సిచ్యువేషన్స్ వేరే అవుతుంటాయి. సో ఇలా చూసుకున్న పోతే చాలా వరకు అయితే మార్చొచ్చు, బట్ కానీ సేమ్ మూవీ టెంప్లెట్ మారుతుంటాయని చెప్పేశారు క్లారిటీగా. అదేవిధంగా భీమవరంలో షో పెట్టేశారు, పెద్ద ఈవెంటే పెట్టేశారు. ఆ ఈవెంట్ గురించి చెప్పాలంటే ఏముంది భయ్య, ఇంకా సినిమా సక్సెస్ అయిపోయింది కాబట్టి మంచి అందరూ సెలబ్రేషన్ పెట్టేస్తున్నారు. ఒక పెద్ద హీరో స్టార్ హీరో స్థాయిలో పెట్టేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో ఎంతైనా సరే వెంకీ మామకు ఈసారి కలిసి వచ్చిందని చెప్పాల్సిన సంక్రాంతి. సో మీరు కూడా అనుకుంటారా, కామెంట్ చేయండి. ఇంకా తిన్నారా బ్రో? 9:30 షో స్టార్ట్ ఇప్పుడు మళ్ళీ.